మావోయిస్టులని 2026 మార్చి 31 కల్లా లేకుండా చేస్తామన్నది కేంద్ర హోంమంత్రి అమిత్ షా స్టేట్మెంట్. ఆయన స్టేట్మెంటు వరుసగా జరుగుతున్న ఎన్కౌంటర్లు ఇవన్నీ చూస్తుంటే మావోయిస్టులు ఇంకా మిగిలే అవకాశం ఉంది అని మీకు అనిపిస్తున్నదా? ఇప్పటి వరకు నా అనుభవంలో 30 సంవత్సరాలుగా నేను ఈ మాట వింటూ ఉన్నా. 30 ఏళ్ళు ఒక ఎత్తు అయితే ఈసారి ఒక ఎత్తు ఏమో. టెక్నాలజీ పెరిగింది, రకరకాల ఎక్విప్మెంట్స్ వచ్చినాయి, ఫోర్స్ ఎక్కువైపోయింది, ఐడియాలజీ బేస్ వార్ ఎక్కువైపోయింది, కొట్టేయాలి ఏదేమైనా అన్న ఇదే ఎక్కువైపోయింది. ఒకవేళ ఎన్కౌంటర్ చేస్తే రేపు పొద్దున బయట పౌర సమాజం ఏమంటుందో అన్న ఒక చర్చ ఇంతకుముందు ఉండే. అసలు ఇప్పుడు ఆ చర్చే లేదు. వేటాడి కాల్చి అవతల పడేస్తున్నారు. వాళ్ళ స్టేట్మెంట్స్ చాలా క్లియర్గా ఉన్నాయి. చాలా తేడా ఉన్నది కదా మీరు అంటున్న సంవత్సరాలకి ఇప్పుడున్న సంవత్సరానికి. ఖచ్చితంగా తేడా ఉంది. గతంలో ప్రభుత్వాలకి ఇప్పుడున్న ప్రభుత్వానికి. ఇప్పుడున్న ప్రభుత్వం సిద్ధాంతపరమైనటువంటి వైరంతోనే మొదలైంది. అందులో భాగంగా గద్దరు మీద బండి సంజయ్ గారు మాట్లాడినటువంటి ఫస్ట్ వాళ్ళు భావజాల యుద్ధం చేస్తారు, తర్వాత భౌతిక యుద్ధం చేస్తారు. భౌతిక యుద్ధం మొదలైంది, మరోవైపు భావజాల యుద్ధం కూడా మొదలు పెడుతున్నారు. ఈ క్రమంలో రెండు సిద్ధాంతాల మధ్యన ఉండే విభేదం అది అవతలి సిద్ధాంతాన్ని అంతమొందించడానికి ప్రయత్నం చేస్తారు. ఈ చేసే క్రమంలో ఇప్పటి వరకు మనం చూసాం ఎన్నో ఎన్కౌంటర్లు 10ల సంఖ్యలో, 20ల సంఖ్యలో, 30ల సంఖ్యలో అమరులవుతూ ఉన్నారు. అయితే మావోయిస్టు రహిత భారతదేశంగా మార్చాలని ఏదైతే కోరుకుంటున్నారో అసలు మావోయిస్టులు అనేవాళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు అనే ప్రశ్న వేసుకుంటే భారతదేశంలోనే పుట్టి పెరిగిన మన బిడ్డలు వాళ్ళు. ఈ భూమి పుత్రులు, ఈ భారతమాత పుత్రులు. ఈ భారతమాత పుత్రులే ఒకప్పుడు ఎన్టీ రామారావు, చెన్నారెడ్డి అన్నట్లు నక్సలైట్లే దేశభక్తులు. వాళ్ళు నిజమైన అర్థంలో దేశభక్తులు. ఆ నిజమైన అర్థంలో ఉన్న దేశభక్తులని చంపివేసే కార్యక్రమానికి పూనుకోవటం అనేది సరైనది కాదు. అంతము చేయటం అనేది మనుషులను అంతం చేయవచ్చు, కానీ వాళ్ళు ఏ లక్ష్యం మీద పనిచేస్తున్నారో దాన్ని ఏం చేస్తాం? పేదరికాన్ని ఏం చేస్తాం? దోపిడీని ఏం చేస్తారు? అన్యాయాన్ని ఏం చేస్తారు? అడవుల్లో ఉన్న సంపదను తరలించకపోతుంటే కోట్ల మంది ఆదివాసులు నిరాశ్రయులు అయితే దాన్ని ఏం చేస్తారు? కనుక మనుషులను చంపడం కాదు, ఆ మనుషులు ఎంపిక చేసుకున్న లక్ష్యం ఈ దేశంలో మీరు దోపిడీ లేకుండా సమానత్వాన్ని అమలు చేయండి. అప్పుడు నక్సలైట్లకి, మావోయిస్టులకి పని చేయడానికి అవకాశమే ఉండదు కదా. కనుక మీరు కేంద్రీకరించవలసిన విషయాల మీద కేంద్రీకరించకుండా న్యాయం కోసం పోరాడుతున్న వాళ్ళని భౌతికంగా నిర్మూలించడం అనేది సరైంది కాదని నా అభిప్రాయం. ఎనీవే, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. ఓకే, సో చాలా ఎక్కువ టైం తీసుకున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది ప్రొఫెసర్ కాసిం సార్తో స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.